4 to the power of 62, 4 to the power of 63, 4 to the power of 64 ఏ సంఖ్య నిశేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు ఇక్కడ అన్నిట్లో నేను కామన్ ఇస్తానంటే 4 to the power of 61 కామన్ ఇస్తా. ఇప్పుడు అప్పుడు ఇక్కడ ఏముంటుంది 1, ఇక్కడ 4 to the power 62లో 61 పోయినా కాబట్టి ఎన్ని ఉంటాయంటే 1 ఉంటుంది 4 to the power of 1. ఇక్కడ 61 పోయినా కాబట్టి ఎన్ని ఉంటాయి 4 to the power of 2, 4 to the power of 3. చూడండి 4 to the power of 61, ఇక్కడ చూడండి 4 to the power of 4 అంటే ఎంత 4, 4 to the power of 2 అంటే 16, ఇదంతా అంటే 64. వీటి మొత్తాన్ని అడిషన్ చేయండి. 64 + 16 80, 80 + 5 85 అంటే 4 to the power of 61 × 85. అవునా? చూడండి ఇక్కడ 61 4 to the power of 61 నేను ఏం చేస్తాను అంటే 4 to the power of 60 × 4 అంటే ఒక 4 ఇది బయటకు తీసిన × 85. ఈ రెండింటి 20 చేయండి. 4 5 ఎంత 20, 4 2 ఎంత అంటే 32, 32 ఒక 2 ఎంత అంటే 34 × 4 to the power of 60. మనం ఇచ్చినటువంటి ఆప్షన్లో ఇక్కడ మనకు 1ల స్థానంలో ఏముందంటే 0 ఉంది కాబట్టి ఇది తప్పకుండా దేంతో భాగించబడుతుందంటే 10 చే భాగించబడుతుంది. స్టార్ 8 5 2 9 అనే సంఖ్య 11 చే భాగించబడాలంటే ఈ స్టార్ గుర్తులో ఉండవలసిన అంకె చూడండి. ఇక్కడ 11 చే అంటే ఏమి బేసి స్థానాల మొత్తము సరి స్థానాల మొత్తం ల భేదము లేదా సమానము లేదా 0 లేదా 11 యొక్క గుణిజమై ఉండాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ బేస్తాను కదా 9 + 5 + స్టార్, 9 + 5 + స్టార్. తర్వాత సరి స్థానాలు 2 + 8 + 6, 2 + 8 + 6. ఫస్ట్ చూడండి ఇదంతా 10 16 ఎంత అంటే ఇక్కడ మనకి 16. ఇక చూడండి 14 + x. ఇప్పుడు ఇవి రెండు సమానం కావాలి. మరి ఇక్కడ సమానం కావాలంటే ఇక్కడ మనకి ఎంత ఉంటే సమానం అవుతుందంటే 2. x ప్లస్లో 2 పెట్టినాం అనుకో అప్పుడు 16 - 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి x స్థానంలో ఉండవలసిన అంకె ఎంత అంటే 2. స్క్వేర్ మరియు 12 స్క్వేర్ల మధ్య ఉండు పూర్ణ సంఖ్యలు ఎన్ని. ఇక్కడ చూడండి ఇది ఎలా ఉందంటే n² మరియు n+1² రూపంలో ఉంది కదా. ఇక్కడ చూడండి మనకి ఫార్ములా ఏమంటే ఉండు పూర్ణ సంఖ్యలకి 2n. ఇక్కడ n వాల్యూ ఎంత అంటే 11, 2 × 11 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 22. ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయంటే 22 పూర్ణ సంఖ్యలు అనేవి ఉంటాయి. ఏ కనిష్ట వర్గ సంఖ్య చే గుణించినది ఫలిత వర్గం అగును. ఫస్ట్ ఇట మనం ఫలిత వర్గం కావాలంటే ఫస్ట్ ఈ సంఖ్య ఏం చేయాలంటే కాసా కనుక్కోవాలి. అది కూడా ప్రధాన సంఖ్యలతో 2 1 2. తర్వాత 2 ఎక్కంలో 1 పోదు కాబట్టి 2 అంకెలు తీసుకుంటాము. 2 అంకెలు తీసుకుని పేరు పెట్టాలంటే 0 పెట్టాలి. 216 మళ్ళీ 2 ఎక్కలతో 2 5 10, 2 4 8. తర్వాత 2 2 4, 1 ఉంటుంది 2 14. ఇప్పుడు మళ్ళీ ఇది 1ల స్థానంలో 7 ఉంది కాబట్టి 2తో పోదు. తర్వాత 3 9 27. తర్వాత 3 9. ఇక్కడ మనం ఏమంటాం ఇక్కడ వర్గం కావాలి. వర్గం కావాలంటే ఇచ్చిన సంఖ్యలను ఇలా రాసుకున్న తర్వాత వాటన్నిటిని 2 సంఖ్యల లబ్ధంగా రాయాలి. ఒకే సంఖ్యలు చూడండి 2 × 2 3 × 3. ఇప్పుడు వేటికి డబల్ సంఖ్య లేదంటే ఈ రెండుకి అంటే 2 × 3. 2 3 ఎంత 6. అంటే మనం ఏ సంఖ్య చే గుణిస్తే ఫలిత వర్గం అవుతుందంటే 6 చే గుణిస్తేనే. 824 యొక్క ఘనమూలము ఏమంటాం ఇక్కడ ఘనమూలము. మీరు మనం క్లాస్లో చెప్పుకున్నాము చూడండి. క్యూబ్ రూట్ ఆఫ్ 13,824. ఇక్కడ చూడండి 1ల స్థానంలో 4 ఉంది. మరి 4కి ఘనము చేసినప్పుడు 4 × 4 × 4 4 16 16 64. అంటే 1ల స్థానంలో 4 వస్తుంది కాబట్టి
కాబట్టి 4 యొక్క ఘనమే ఉంటుంది. అప్పుడు ఘనాల్లో 3 స్థానాలు క్యాన్సిల్ చూడండి 13. 13 అంటే వెయిట్ యొక్క మధ్యన ఉంటుంది చూడండి 2 క్యూబ్ 3 క్యూబ్, అవునా? మరి 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27. అంటే వీటి మధ్యన ఉంటుంది కాబట్టి అందులో కనిష్ట విలువ దేనికి ఉంటుందంటే 2కి దగ్గర ఉంటుంది కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అవుతుందంటే 24 అనేది అవుతుంది. 117ల గాసాబా జీసీడీ అనేది 65m - 17 117కు సమానమైతే m విలువ అని అడిగి చూడండి. ఇవి రెండు కూడా ఏ యొక్క గుణిజము 13. 13 ఒకట్ల 13 ఐదుల 13 ఒకట్ల 13 తొమ్మిదిల 117. అంటే గాసాబా ఎంత అంటే 13. ఏమన్నాము గాసాబాకి సమానం ఈక్వల్ కదా 13 65m - 117 -117 ఇతరులకు వస్తే ప్లస్ అవుతుంది. అంటే 117 మనం అడిషన్ చేసినామంటే ఎంత వస్తుంది 3 + 7 10, 1 + 1 + 1 3 ఒకటి కాబట్టి 3 1 అంటే 130. 65m = 130. మనకు కావాల్సింది m కదా 65 ఒకట్ల 65 రెంట్ల అంటే ఇక్కడ m విలువ ఎంత అంటే 2. న్యాచురల్ నెంబర్ ఒక సహజ సంఖ్య అయితే 9⁻²n - 4⁻²n. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 2n అనేది సరి సంఖ్య. సరి సంఖ్య అంటే చూడండి సరి సంఖ్య అయినప్పుడు 9 + 4 ఒకసారి 9 - 4 ఒకసారి ఈ వేడిచే భావించబడుతుంది సరి సంఖ్య అయినప్పుడు. ఇది చూడండి రెండు కేసులు. ఇప్పుడు 9 + 4 అనేది 13, 9 - 4 అనేది 5. అంటే ఈ సంఖ్య అనేది వేడిచే భావించబడుతుంది అంటే 13చే భావించబడుతుంది లేదా 5చే భావించబడుతుంది. మనకి ఇచ్చిన ఆప్షన్ మనకి ఏది ఉందంటే 5చే భావించబడుతుంది. 2 వరుస సహజ సంఖ్యల లబ్ధము ఎంత అంటే 600 అన్నాం. మరి ఆ సంఖ్యలు ఏవి 2 వరుస సహజ సంఖ్యలు అన్నాం కదా. ఇప్పుడు చూడండి n × n + 1 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 600. ఇప్పుడు ఫర్ సపోజ్ మనము తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 25 × 25 చేస్తే మనకి ఎంత వస్తుంది 625. ఇప్పుడు దాని విలువ అంతకంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు చూడండి ఇప్పుడు 25 ఒక వర్గం ఎంత 625 కదా, అంతకంటే తక్కువ ఉండాలి కాబట్టి 24 × 25 చెక్ చేయండి. 25 4 ఎంత 100, 25 2 ఎంత 50, 10 + 50 ఎంత అంటే 60. అంటే మనకు 2 వరుస సహజ సంఖ్యలు ఏమంటే 24, 25 సంఖ్యలు. నేను ఒక కనిష్ట సంఖ్యను ఎన్ని విభిన్న ప్రధాన సంఖ్యలు అన్నాను 3 కనిష్ట. ఇక్కడ చూడండి 2 × 3 × 5 3 విభిన్న ప్రధాన సంఖ్యలు. కనిష్ట సంఖ్యలు అన్నా కాబట్టి ఇవేగా తీసుకో. చూడండి 2 వల్ల 6, 6 5 30. అంటే మన ఆన్సర్ ఎంత అంటే 30. 72 = 2⁻³ × 3⁻². 108 = 2⁻² × 3⁻3. మరి ఇది ఏం కనుక్కోమన్నాడంటే కాసాగు ఇలాంటివి ఇచ్చినప్పుడు గరిష్ట ఘాతాలు ఏవైతే ఉంటాయో తీసుకోవాలి. ఇక్కడ చూడండి గరిష్ట ఘాతాలు 2⁻3, 3⁻3. కాసా ఆన్సరు అదే. ఒకవేళ గాసాబా అన్నాడు అనుకోండి, గాసాబా కనిష్ట ఘాతాలు 2⁻², 3⁻2. కాసాగు అంటే గరిష్ట ఘాతాల లబ్ధము. గరిష్ట ఘాతాల లబ్ధము. గాసాబా అంటే కనిష్ట ఘాతాల లబ్ధము. ఇది మీరు బాగా పెట్టుకోవాలి. 44 89 యొక్క 44 89 యొక్క వర్గమూలము అంటే √4489. మరి ఇక్కడ 9 అనేది మనకు ఎన్ని కేసెస్లో వస్తుందంటే 3కి 7కి అంటే 3² = 9, 7² = 49. అవునా? ఇప్పుడు ఇక్కడ తర్వాత 2 సంఖ్యలు క్యాన్సిల్ చేసి 49 సారీ 44. అంటే చూడండి ఇక్కడ 3² 6² = 36,
7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 49. మనకి ఇచ్చిన అంశము వీటి మధ్య ఉంటుంది కాబట్టి దీనికంటే కనిష్ట విలువ ఇది కాబట్టి ఇక్కడ 6 తీసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ 3 వస్తుందా 7 వస్తుందా అనే అంశం మనకు కావాలి. ఇక చూడండి ఇక్కడ 6 కదా, 6కి మరొక 6కి +1 చేస్తా అంటే 7. ఎంత వస్తుంది మనకి 6 ఏళ్ళ 6 ఇంటూ దట్ ఈజ్ కూడా ఎంత 42. ఈ రెండు నంబర్స్ని కంపేర్ చేసినప్పుడు ఈ రూట్లో ఉన్న వాల్యూ ఎలా ఉంది దీనికంటే పోల్చినప్పుడు గరిష్టంగా ఉంది కాబట్టి పెద్ద విలువను తీసుకుంటాం. అప్పుడు మన యొక్క వర్గమూలం ఎంత అంటే 67. గరిష్ట సంఖ్య, గరిష్ట వర్గ సంఖ్య. రైట్. ఇక చూడండి, ఒక అంక గరిష్ట సంఖ్యకు వర్గం చేస్తే 2 అంకెల వర్గ సంఖ్య వస్తుంది. ఒక అంక గరిష్ట సంఖ్యకు వర్గం చేస్తే 2 అంకెల వర్గ సంఖ్య వస్తుంది. 2 అంకెల గరిష్ట సంఖ్యకు వర్గం చేస్తే 4 అంకెల గరిష్ట వర్గ సంఖ్య అనేది వస్తుంది. ఇంత సింపుల్ ట్రిక్ ఇది. ఒక అంకె గరిష్ట సంఖ్యకు వర్గం చేస్తే 2 అంకెల వర్గ సంఖ్య వస్తుంది. అదే 2 అంకెల గరిష్ట సంఖ్యకు వర్గం చేస్తే 4 అంకెల గరిష్ట వర్గ సంఖ్య అనేది వచ్చిన వర్గమూలము. రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 15,976. రైట్. ఇక్కడ 6 కదా, 6 అంటే స్క్వేర్ రూట్లో 2 ఛాన్సెస్ ఉంటాయి. 4కి ఒక ఛాన్స్ ఉంటుంది. 6 అంటే 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16, 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 36. ఇక్కడ యూనిట్ ప్లస్ చూసుకోవాలి. తర్వాత ఈ రెండు సంఖ్యలు క్యాన్సల్. ఇప్పుడు చూడండి ఇక్కడ 159 కదా, అంటే ఇక్కడ చూడండి 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 144, 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 169. ఇప్పుడు మనం తీసుకున్న విలువ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది కాబట్టి దానికంటే కనిష్ట విలువ ఎవరంటే 12. ఇక్కడ 12 వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ 4 వస్తుందా 6 వస్తుందా? ఇప్పుడు చూడండి ఈ 12కి మరొక 12కి ఏం చేస్తాము +1 యాడ్ చేస్తాం అంటే 13. 12 ఇంటూ 13, 12 2 జా 13 2 జా 26, 13 1 జా 13 +2 156. ఇప్పుడు ఈ నెంబర్ని కంపేర్ చేసినప్పుడు రూట్లో వాల్యూ గరిష్టంగా ఉంది కాబట్టి మనం ఏ విలువ తీసుకోవాలి గరిష్ట విలువ తీసుకోవాలి. కాబట్టి మన ఆన్సర్ ఎంత అంటే 126. త్రిభుజ సంఖ్యలు ఏమంటే త్రిభుజ సంఖ్యలు. మరి త్రిభుజ సంఖ్యలు ఏమంటే 1 3 6 10 15 డాష్. మరి త్రిభుజ సంఖ్యలు కనుక సూత్రం ఏమంటే n × n+1/2. మనకు ఆప్షన్లో 12 ఇచ్చింటాము, అది త్రిభుజ సంఖ్య అనేది కాదు. రైట్. క్యూబ్ రూట్ ఆఫ్ 24,389. 9 యొక్క ఘనమూలంలో మనకి ఏమొస్తుంది ఒకట్ల స్థానంలో 9 వస్తుంది. చూడండి ఇక్కడ 9ని మనం ఘనం చేసినాం అనుకోండి 9 × 9 × 9 9 81. 81 మనం 9 చేసినామంటే 9 1 9 972 కాబట్టి అక్కడ వచ్చేస్తాం. మరి ఇంకోటి ఇక్కడ చూడాలి, మరి ఘనములో 3 అంకెలు క్యాన్సిల్ చేస్తాము. ఇక్కడ 24 ఉంది. మరి 24 అనేది వేటి మధ్యన వస్తుంది చూడండి. ఇక్కడ 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27. మరి ఈ 24 అనేది ఈ రెండు అంశముల మధ్య ఉంది కాబట్టి దీనికంటే చిన్నమైన విలువ ఏదంటే 2 కాబట్టి 2 క్యూబ్ కాబట్టి ఆన్సర్ 29.